డిసెంబర్ 20 నుండి 29వ తేదీ వరకు తిరుపతి పట్టణంలోని శిల్పారామంలో నిర్వహిస్తున్న ఖాదీ మహోత్సవ ఎగ్జిబిషన్ను తిరుపతి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతి శిల్పారామంలో రాష్ట్ర స్థాయి మార్కెటింగ్ మరియు పీఎంఈజీపీ ఎగ్జిబిషన్ను తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడుతూ, ఈ నెల డిసెంబర్ 20 నుండి 29వ తేదీ వరకు ఖాదీ మహోత్సవం ఎగ్జిబిషన్ తిరుపతి పట్టణంలోని శిల్పారామంలో పలు రకాల చేతి వృత్తి ఉత్పత్తులు పలు ప్రాంతాల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుండి వచ్చి వారి ఉత్పత్తులు ప్రదర్శించి అమ్మకాలు జరుపుతారని, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తద్వారా ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించిన వారమవుతామని అన్నారు. ఖాదీ ఉత్పత్తులను తయారు చేసిన వారికి వారి ఉత్పత్తులను అమ్ముకునేందుకు వేదిక ఏర్పాటుకు కేవీఐసీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు. శిల్పారామంలో సుమారు 100 స్టాల్స్ ఏర్పాటుతో గ్రామీణ పరిశ్రమల ద్వారా మరియు ఖాదీ ఉత్పత్తులతో తయారు చేసిన వస్తువుల ప్రదర్శన, ఖాదీ ఉత్పత్తులు, గ్రామీణ హస్తకళలు, కలంకారీ, తోలు ఉత్పత్తులు, పీఎంఈజీపీ ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించి కొనుగోలు చేయాలని కోరారు. కలెక్టర్ సదరు ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను కేవీఐసీ అధికారులతో, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. కేవీఐసీ డిప్యూటీ సీఈఓ సౌత్ జోన్ మదన కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కేవీఐసీ సంస్థ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంటర్ప్రైజెస్ కింద 1956లో ఏర్పాటైన సంస్థ అని, దీని ద్వారా గ్రామీణ ఉత్పత్తులు మరియు ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఉపాధి కల్పన ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ శాఖ ద్వారా 26 డిపార్ట్మెంటల్ సేల్స్ అవుట్లెట్లు, 88,000 రీటైల్ సేల్స్ అవుట్లెట్లు, 5 సెంట్రల్ ప్లాంట్స్ ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయని, ఖాదీ గ్రామ వికాస్ యోజన పథకం అమలు ద్వారా వర్క్షెడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు ఆర్థిక ప్రోత్సాహం, ఖాదీ గ్రామ ఉద్యోగ వికాస్ యోజన ద్వారా మొబైల్, ఏసీ రిపేర్ వంటివి, పాటరీ, మసాలా తయారీ, హనీ మిషన్ ఇలా తదితరాలు వంటి ఉత్పత్తుల తయారీపై కొత్త పద్ధతులపై, పరికరాలపై శిక్షణ, ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. శిక్షణ పొంది వీరు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పీఎంఈజీపీ రుణాలు, సబ్సిడీ కల్పించడం జరుగుతోందన్నారు. ప్రధానమంత్రి కూడా ఖాదీ వస్త్రాలను బ్రాండ్ అంబాసిడర్గా ప్రోత్సహిస్తున్నారని, అదేవిధంగా అందరూ ఖాదీ వస్త్రాలను, ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. దీని ద్వారా ఎంతోమంది ఖాదీ వస్త్రాలు తయారు చేస్తున్న వారికి ఆర్థిక చేయూతనిచ్చిన వారమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో కేవీఐసీ రాష్ట్ర డైరెక్టర్ ఎస్ గ్రిప్, ఏడీ కోటిరెడ్డి, పద్మావతిపురం సర్పంచ్ జ్యోతి, లీడ్ బ్యాంక్ మేనేజర్ విశ్వనాథరెడ్డి, పీడీ డిఆర్డీఏ శోభన్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం తదితరులు పాల్గొన్నారు.